ఎలా వచ్చిందో సూపర్ కదా, అసలు భలే ఉందండి కదా. గోల్డ్ కలర్ వచ్చింది, కలర్ కూడా అవును చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఇది ఒక అనింది, నువ్వు చేయొచ్చు కదమ్మా బ్రెడ్ ఇంట్లోనే, ఇట్లా వీట్ బ్రెడ్ హెల్తీగా అని అన్నది. అది చిన్నది 5 years అయినా కానీ ఎలా అర్థమైందో తెలియదు. తను అన్నాక నాకు స్ట్రైక్ అయింది, ఇంట్లోనే మనం కూడా తయారు చేయొచ్చు కదా అని. ఫస్ట్ టైం ఒక 15 days నుంచి అంటుంది, కానీ కుదరలేదు నాకు. ఈస్ట్ అనేది బయట ఇక్కడ నార్మల్ షాప్లలో దొరకలేదు. అది ఇంకా సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలని సూపర్ మార్కెట్ వెళ్ళాను, అక్కడ నేను ఈస్ట్ తెచ్చుకున్నాను. నార్మల్ షాప్లో అయితే ఇక్కడ దొరకలేదు నాకు, అందుకని ఈరోజు చేస్తున్నాను. అది ఎలా వస్తుందో తెలీదు, నేను ప్రొఫెషనల్ కాదు కదా. నాతో పాటు మీరు కూడా చూడండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నేను వీడియోస్ ఏదైనా బ్లాగ్ చేయాలంటే భయం వేస్తుంది, ఎవరేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో అని. ఈ మధ్యన ఒక్క బ్లాగ్స్ పెట్టాను నా పర్సనల్ లైఫ్ది, అంటే ఇట్లా పాపతో. కానీ మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ఎప్పుడు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తాం కదా, ఇంకా ఎవరైనా చూసి నవ్వుతారేమో అని నేను ఇంకా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయను. ఎందుకంటే వాళ్ళు నవ్వడమే తప్ప మనకి ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు. అందుకని నేనైతే ఎవరితో షేర్ చేస్తలేను. నన్ను నచ్చిన వాళ్ళు తప్పకుండా నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని రీసెంట్గానే నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను. కానీ ఇంతకుముందు అయితే అదే భయంతో అప్పుడప్పుడు పెట్టేదాన్ని, మానేసేదాన్ని. అలా నాకైతే సబ్స్క్రైబర్స్ రాలేదు. ప్లీజ్ ఈ ఛానల్ ఇప్పటి నుంచి అయితే నేను రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను ఇక్కడ కొంచెం వామ్ వాటర్ తీసుకుంటున్నాను కొన్ని. దీనికైతే ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా కావాలి. నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది మెయిన్ రీజన్ నా లైఫ్ స్టోరీ ఒకటి అందరితో షేర్ చేసుకోవాలని. నాది ప్రెగ్నెన్సీ స్టోరీ. అసలు నాకు న్యాచురల్గా ఎలా వచ్చింది, నాకు పీసీఓడి ప్రాబ్లమ్స్ తోటి నేను న్యాచురల్గా ఎలా, అసలు ఇంట్లోనే చాలా లావుగా ఉండేదాన్ని అండి. నేను ఇంతకుముందు చాలా ఫ్యాట్గా ఉన్నాను. అది నేను పీసీఓడితో తగ్గించుకున్నా. పీసీఓడితో నేను డైలీ యోగా చేసి ఎలా న్యాచురల్గా ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండే, అప్పుడు ఇరెగ్యులర్ పీరియడ్స్ తోటి నేను పీసీఓడి ప్రాబ్లమ్స్ అవన్నీ ఈ న్యాచురల్ యోగా ఎక్సర్సైజ్ అవన్నీ చేసి ఎలా తగ్గించుకోవాలనో. అంటే నాకు పీసీఓడి ప్రాబ్లం ఉన్నాయండి. నా ప్రెగ్నెన్సీ స్టోరీ అందరితో షేర్ చేసుకోవాలి, ఎవరికో 100లో ఒక్కరికన్నా యూజ్ అవుతుంది కదా. నేను న్యాచురల్గా ఎలా ప్రెగ్నెన్సీ అయ్యానో అది షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే నాకు పీసీఓడి ప్రాబ్లం ఉండే, ఇంక ఇరెగ్యులర్స్ ఉండే. నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. హాస్పిటల్ వెళ్ళినప్పుడు నాకు కన్సీవ్ అవ్వలేదు. తర్వాత నాకు డాక్టర్ సార్ అనిందనమాట, మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక 10% వస్తుంది, మీరు ఓవర్ ఇంటర్నల్గా ఫుడ్ కానీ డైలీ యాక్టివిటీస్ కానీ అవి మీకు 90% పనిచేస్తుంది అన్నప్పుడు నేనైతే అది ఇంకా ఆపేసి నా మైండ్లో స్ట్రక్ అయ్యి నేనైతే కంప్లీట్ 1 year ఒక తపస్సులాగా చేశానండి. యోగా చేశాను ఒక 40 minutes, 1 hour నేను వాకింగ్ చేశాను డైలీ. ఒక ఎగ్జామ్స్లా ప్రిపేర్ అయ్యాను. అలా నేనైతే 1 year తర్వాత నాకు న్యాచురల్గా ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకుండా నాకైతే కన్సీవ్ అయ్యాను. నా ఫుడ్ అవన్నీ బ్లాగ్స్లో పెట్టాలని అనుకున్నాను, కానీ ఆ వీడియో చూసి మా అంటే చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళు అన్నారనమాట. నేను వాళ్ళకి చూపించాను ఎలా ఉంది. నేను ఫస్ట్ కదా నాకు భయం వేసింది, అంటే వాళ్ళు ఇంకా కామెంట్ చేసి నవ్వారు, ఇంకా పర్సనల్ విషయాలు చేసుకుంటారా అది అని. నేను ఇంకా డిలీట్ చేసి ఇంకా అప్పుడు ఏదో కుకింగ్ అలా చేశాను అప్పుడప్పుడు. అది కూడా తక్కువే, ఎప్పుడో 6 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి అలా పెట్టాను, కానీ రెగ్యులర్గా పెట్టలేదు. అందుకని నేనైతే ఈ హాట్ వాటర్ కొన్ని ఒక 1/2 cup కొంచెం చూడండి. ఇక్కడ నేను హాట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం షుగర్ 2 tablespoon షుగర్, తర్వాత 1 table సాల్ట్ వేసుకొని అది కొంచెం చల్లారనివ్వాలి, గోరెచ్చగా అవ్వాలి. ఆ గోరెచ్చగా అయ్యాక నేనైతే 2 tablespoon ఈస్ట్ కలుపుకున్నాను. ఇప్పుడు అది గోరెచ్చగా అవ్వాలి. అయిన తర్వాత ఒక 2 tablespoon ఈస్ట్
ఇలా మనం హెల్దీగా ఇంట్లోనే బ్రెడ్ అయితే తయారు చేసుకోవచ్చండి. బయట చాలా రకాల ఘోరంగా ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు. అది మైదానా గోధుమనా కూడా తెలియట్లేదు. అందుకని మనం ఇంట్లోనే అయితే చేసుకోవచ్చు. ఈస్ట్ నార్మల్ షాప్లలో అస్సలు దొరకట్లేదండి. అది బయట సూపర్ మార్కెట్లో తప్ప నార్మల్ షాప్లలో అయితే నాకు అస్సలు దొరకలేదు. ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది ఈస్ట్ మెయిన్ మనం ఒక మంచి కంపెనీగా తీసుకోవాలి. అలాగే డేట్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అది బాగా పర్మనెంట్ అవ్వదు. డేట్ చూసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ గోరువెచ్చగా అయ్యాక 30 కప్పు వాటర్లో ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత 2 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసుకున్నాను. తర్వాత చూడండి ఇలా పర్మనెంట్ అవ్వాలి. ఒక 15 మినిట్స్ అలా నాననివ్వాలి. ఇంకా మా పాప వచ్చేసిందండి. ఇంకా మా పాప అయితే నేను ఏదైనా కుకింగ్ స్టార్ట్ చేశానా అంతే. ఇంకా 2 కప్స్ చూపి అక్కడ కలపాలి. అది బాగా కలపాలి. ఇక్కడ నేను అమూల్ బటర్ వేస్తున్నా. చూపి అక్కడ అమూల్ బటర్. నీకు ఈమెనే చెప్పిందండి ఈ బ్రెడ్ చేయమని. ఇప్పుడు అమూల్ బటర్ ఒకటి వేస్తున్నా. తీసేయి. తనకి కుకింగ్ ఇట్లా వెరైటీస్ చేయడం అంటే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. నాకది ముందే ప్రిపేర్ అయిపోతుంది. పడుకునే లోపల నేను చేయాలనుకున్నా, కానీ అంత లోపల వచ్చేసింది, లేచింది. మమ్మీ స్పూన్తో తీసుకో. కొంచెమే బటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇందులో బటర్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు నేను దీంట్లోనే దళసరి బట్టర్ వేసుకుంటున్నా. అంటే కొంచెం థిక్. నేను ఇట్లా టవల్ వేసుకుంటున్నా. ఇప్పుడు నేను దీనికి టవల్ వేసుకుంటున్నా. ఈ టవల్ ఇట్లా ఫోల్డ్ చేసుకుంటున్నా. మనం ఏదైనా షీట్ కానీ వేసుకుంటే బెటర్. ఇది అంటే గాలి ఆడకుండా జస్ట్ ఇలా ఇలా ఈ బట్టర్ వేసుకొని ఇలా ఫోల్డ్. గాలి పెరుగుతుంది. ఒక ½ అన్ అవర్ మినిమం ఇది 1 అవర్ నాననివ్వాలి. 1 అవర్ తర్వాత చూద్దాం. ఇది మినిమం ఇప్పుడు చూద్దామండి. 1 అవర్ అయిపోయింది ఇది నానబెట్టి. 1 అవర్ అయిపోయింది ఇది నానబెట్టి చూపిస్తాం ఎట్లా. వావ్ బాగా అయిందండి. చూపిస్తా. ఫస్ట్ నేను తర్వాత ఇప్పుడు ఇది బటర్ వేసిన. ఇది జస్ట్ ఇలా మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని అయితే మనం బాగా కలుపుకోవాలి. అది కలుపుకున్నాక మనం బ్రెడ్కి ఎలాంటి బౌల్లో పెడతారో అలాంటి దాంట్లో. నాదైతే నాకు దగ్గర ఏం లేదు. లంచ్ బాక్స్ మా పాపది స్క్వేర్ షేప్లో ఉంది. స్క్వేర్ షేప్లో లంచ్ బాక్స్ దాంట్లో అయితే నేను పెడుతున్నాను. ఇంకా కొంచెం మిగిలింది, దాన్ని నేను బన్స్ చేస్తాను. ఈ లంచ్ బాక్స్లో పెట్టడమే. మళ్ళీ అది 1
1 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత అది మళ్ళీ డబుల్ సైజ్ అవుతుంది. ఫస్ట్ పెట్టినప్పుడు మనం ఏ క్వాంటిటీ పెడతామో దానికంటే డబుల్ అవుతుంది. సెకండ్ టైం కూడా దానికంటే డబుల్ అయింది. అయితే నాకైతే భలే అనిపించింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. బ్రెడ్ చేయడం చాలా ఈజీ అండి, నిజంగా చాలా ఈజీ. ఇక్కడైతే నేను దీంట్లోనే పెడుతున్నాను, ఈ మా పాప లంచ్ బాక్స్లో ఫోల్డింగ్ మెథడ్లో పెడుతున్నాను. ఇక్కడ కొంచెం దాన్ని అంచులు కూడా ఫోల్డ్ చేయాలి. ప్రతి ఒక్కటి ఫోల్డ్ చేసి దాన్ని రౌండ్గా ఫోల్డింగ్ మెథడ్లో మనం క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలాగే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇందులో పెట్టేయడమే. దానికి కొంచెం బటర్ అన్న ఆయిల్ అన్న స్ప్రెడ్ చేయాలి ఆ బాక్స్కి. అందులో పెట్టి మళ్ళీ ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాతనే మనము కుక్కర్లో కానీ ఓవెన్లో కానీ పెట్టుకోవాలి. ఒక్కసారి చూపిస్తా. వావ్, ఇలా పొంగింది చూపిస్తా. చూడండి ఎంత బాగా పొంగిందో, సూపర్ పొంగింది. మిల్క్తో దానిపైన స్ప్రెడ్ చేయాలి, ఎందుకంటే కలర్ అనేది బ్రౌన్గా వస్తుంది మిల్క్ పెడితే. అందుకని నేనైతే మిల్క్తో స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా. తర్వాత నేనైతే కుక్కర్లో పెట్టుకుంటాను. ఒక 45 మినిట్స్ సిమ్లో పెట్టి పెట్టుకోవాలి. మనం కేక్స్కి ఎలా పెట్టుకుంటామో 35-45 మినిట్స్ అలా దానికైతే పెట్టుకోవాలి. కొంచెం పిండి మిగిలింది, ఎందుకంటే నాకు బాక్స్ స్క్వేర్ షేప్కి పెద్ద సైజ్ లేదు. మా పాప లంచ్ బాక్సే ఉంది కాబట్టి నేనైతే మిగిలిన పిండితో నేను బన్ తయారు చేసుకుంటున్నాను. బన్స్ కూడా భలే పొంగిందండి. అవి బాల్స్ చిన్న చిన్నగా చేస్తే దానికి డబల్ సైజ్ అయ్యింది. మళ్ళీ తర్వాత దాని మీద కూడా నేను మిల్క్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సేమ్ దీన్ని కూడా ఒక బౌల్లో పెట్టుకొని ఒక 40 మినిట్స్ అలా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవడమే. బన్ కూడా భలే ఉందండి. ఈ లెక్క నాకు దీన్ని చేసి దాన్ని బట్టి చూస్తే మనము పావుబాజీ బ్రెడ్ ఇంకా అవి కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనిపించింది. నేను పిజ్జా బ్రెడ్ అయితే చేశాను ఇంతకుముందు, కానీ ఈస్ట్ వేయనండి పిజ్జా బ్రెడ్లో. ఈస్ట్ అంత మంచిది కాదు కదా, అందుకని ఈస్ట్ అయితే వేయను నేను. ఏంటంటే ఎక్కువ ఈస్ట్ కాకుండా నేను బేకింగ్ సోడాతో పిజ్జాని తయారు చేసుకుంటాను. ఈ బ్రెడ్కి అయితే కంపల్సరీ కదా, మనం తినేది ఎప్పుడో ఒక్కసారి బ్రెడ్ కాబట్టి నేనైతే బ్రెడ్ ఇంకా ఈస్ట్ లేకపోతే బ్రెడ్ రాదని నేనైతే ఇలా చేస్తాను. చాలా బాగుంది బ్రెడ్ అయితే, చాలా బాగా వచ్చిందండి. గోల్డ్ కలర్, అసలు చూస్తేనే నాకైతే నిజంగా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా. కేక్స్ అలాంటివి భలే వస్తాయి, కానీ ఈ బ్రెడ్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చూడండి ఎలా పొంగిందో, చాలా సాఫ్ట్ ఉంది బ్రెడ్ అయితే, అసలు సూపర్ ఉంది. మనం ఈ బ్రెడ్ని అయితే డైలీ హెల్దీ బ్రెడ్డే కదా, ఇట్లా మనం వెయిట్ లాస్ కోసం కూడా తీసుకోవచ్చు ఈ బ్రెడ్. ఇంకా వీట్ కదా, అలాగే రాగి పిండితో కూడా చేసుకోవచ్చు ఇలానే. అది కూడా కంపల్సరీ చేసి చూపిస్తాను, రాగి పిండితో కూడా ఎలా చేయాలో. నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఈ బ్రెడ్ చూస్తుంటే, చాలా బాగా వచ్చింది. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీదట నేను నా వ్లాగ్స్ కూడా